టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే మొట్టమొదటిగా ఇన్వెస్టిగేట్ చేసే కేసు సుగాలి ప్రీతి కేసు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే గొప్పగా మాటలు చెప్పారు. నిజంగానే అందరూ పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగుపడతాయి, అందరికీ రక్షణగా ఉంటారు, ఆయన అండగా నిలబడతారని చెప్పేసి చాలామంది ఆశించారు. సుగాలి ప్రీతి కేసు పక్కన పెడితే 300-400 మంది విద్యార్థులకు సంబంధించిన స్పై కెమెరాస్ వీడియోస్ బయటకు వస్తే దానికి పవన్ కళ్యాణ్ దగ్గర ఎటువంటి సమాధానం లేదు. ఆయన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు. వాళ్ళకి అండగా నిలబడింది లేదు, వాళ్ళకి అండగా మాట్లాడితే కనీసం ఒక ట్వీట్ కూడా చేయలేదు. మరి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఆయన అభిమానులు కానీ ఆయనకు ఓట్లు వేసిన వాళ్ళు కానీ ఏం ఆశిస్తారు? ఇలాంటి టైంలోనే కదా ఆయన స్పందించాల్సింది. ఆయన ఎంతవరకు స్పందించారు, ఏ విధంగా స్పందించారు? ఎక్కడా లేదు, ఒక ట్వీట్ కూడా లేదు. కానీ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్.